బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో విష్ణు డెంటల్ కాలేజ్ కి బాంబు బెదిరింపు రావటం కలకలం రేపింది. కాలేజ్ లో బాంబు పెట్టామని ప్రిన్సిపల్ కు గుర్తు తెలియని వ్యక్తులు ఈమెయిల్ చేయడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వెంటనే అక్కడికి చేరుకున్న బాంబ్ స్క్వాడ్ సిబ్బంది కాలేజ్ లోని విద్యార్థులందరినీ కూడా బయటకు పంపించేశారు. ఆ తర్వాత కాలేజ్ లోని ప్రతి గదిని, ప్రతి విద్యార్థి బ్యాగ్ ను తనిఖీ చేశారు. అటు ఈమెయిల్ పంపిన వ్యక్తి డీటెయిల్స్ తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. భీమవరంలో ఉన్న విష్ణు డెంటల్ కాలేజ్ కి బాంబ్ బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి? ఇది ఆకతాయిలు చేసిన పనా, లేకపోతే నిజంగా అక్కడ బాంబు ఉందా? అసలు వాళ్ళు ఏమంటున్నారు అధికారులు? పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోనే ప్రముఖ కాలేజీ అయినటువంటి బివి రాజు విష్ణు డెంటల్ కాలేజీకి బాంబు బెదిరింపు వచ్చింది. విష్ణు డెంటల్ కాలేజీ ప్రిన్సిపల్ మెయిల్ ఐడికి గుర్తు తెలియని వ్యక్తి కళాశాలలో బాంబు పెట్టినట్లుగా, అది 3 గంటలకు పెళ్తుంది అన్నట్లుగా అతను మెయిల్ చేయడం జరిగింది. వెంటనే కళాశాల ప్రిన్సిపల్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులను ఆశ్రయించడంతో ఇటు డెంటల్ కాలేజీకి సంబంధించి పిల్లలందరినీ బయటకు పంపించి వేసి కాలేజీ ఆవరణతో పాటుగా కాలేజీ లోపల విద్యార్థుల బ్యాగులు మొత్తం అన్ని కూడా ఇటు బాంబ్ స్క్వాడ్, అటు పోలీసులు కూడా తనిఖీ చేస్తున్నారు. అయితే మొదట ఇది కొంత ఆకతాయి పనిగా కూడా పోలీసులు అనుకున్నా కానీ ఇందుకన్నా మంచిది అన్న ఉద్దేశంతో ముందు జాగ్రత్త చర్యలో భాగంగా కళాశాల ఆవరణ మొత్తం జల్లెడ పడుతున్నారనే చెప్పుకోవచ్చు. మరోపక్క సైబర్ పోలీసులు సైతం ఈ మెయిల్ ఎక్కడి నుండి వచ్చింది, ఏ ఐపీ అడ్రస్ వాడారు అనే దాని మీద పూర్తి స్థాయిలో కూపిలాగే పనిలో ఉన్నారనే చెప్పుకోవచ్చు. ఈ విద్యార్థులకు సంబంధించి ఎవరన్నా ఆకతాయి పని చేశారా లేకపోతే ఏంటి అనే దాని మీద కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేస్తున్నారు సర్తాజ్. మరోపక్క మెయిల్ కి సంబంధించి మెయిల్ కాపీ కూడా ఎక్స్క్లూజివ్ గా బిగ్ టీవీ సంపాదించింది. అందులో కొంత మతానికి సంబంధించి అతను గుర్తు తెలియని వ్యక్తి కొంత వ్యాఖ్యలు చేయడంతో పాటుగా తమిళనాడు డిఎంకే పార్టీకి సంబంధించి ఉన్నటువంటి కొన్ని పొలిటికల్ కామెంట్స్ కూడా అందులో చేయడం జరిగింది. సో వీటన్నిటిని బేస్ చేసుకుని ఈ రిలీజియస్ కామెంట్స్ కానీ అసలు విష్ణు కాలేజీ డెంటల్ కాలేజీకి ఎందుకు పంపించాడు, ఇక్కడ విద్యార్థులు ఎవరన్నా అసోసియేట్ ఉన్నారా అనే దాని మీద కూడా, అంటే ఐపీ అడ్రస్ ట్రేస్ చేస్తే మొత్తం విషయాలన్నీ బయటకు వస్తాయి. కాబట్టి ఈ లోపు బాంబుకు సంబంధించి ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 1 గంటకి బాంబు తనిఖీలు చేయడం ప్రారంభించాడు. పూర్తి స్థాయిలో మొత్తం తరగతి గదులు, కళాశాల ఆవరణ, అట్లాగే కాలేజీ గ్రౌండ్ మొత్తం అన్ని ల్యాబ్లు అన్ని కూడా తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. మరి కాసేపట్లోనే తనిఖీలు ముగిసే అవకాశం ఉంది. కేసు అయితే నమోదు చేసుకుని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని భీమవరం పోలీసులు చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ సాగర్.